గాంచె భూమి సురుడంబర చుంబి శరస్సరఝరీ పటల ముహుర్ముహుర్లుటద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. అది శీతశైలం, మంచుకొండ, హిమాలయ పర్వతం. అక్కడ కటక, ఆ కొండ మధ్య భాగంలో చరత్ కదులుతున్న కరేణు ఆడ ఏనుగుల యొక్క కర్ర తొండము చేత కంపిత కదల్చబడుతున్నటువంటి సాలవృక్షం ఉందిట. అంటే ఏమిటి? ఈయన వెళ్ళేసరికి హిమాలయ పర్వతం మధ్యలో ఉన్నాడు. ఆ మధ్యలో చాలా చెట్లున్నాయి. ఆ చెట్లలో మద్ది చెట్లున్నాయి. మద్ది చెట్టుని సంస్కృతంలో సాలం అంటారు. ఆ మద్ది చెట్ల దగ్గరికి ఏనుగులు వచ్చాయి. ఆడ మగ కూడా కరేణు అనొచ్చు అనుకోండి. కాబట్టి ఏనుగులన్నీ వచ్చి ఈయన చూస్తూ ఉండగా మంచి మంచి ఏనుగులు, బలమైన ఏనుగులు అన్నమాట, పెద్ద పెద్ద దంతములున్న ఏనుగులు. ఈ ఏనుగులు తొండంతో చెట్లను పట్టుకుని ఊపేస్తున్నాయి, ఊపి పడగొడుతున్నాయి. ఏనుగులు కదో సరదా, చెట్లను పడగొడుతున్నాయట. ఇలా ఏనుగుల చేత చెట్లు ఊపబడుతున్నాయి. ఇంకా పైనుంచి కిందకి కొండ మీద నుంచి సెలయేరు పడుతోంది. ఆకాశగంగ కిందకి దిగుతోంది. ఆ గంగ దబ దబ శబ్దం చేసుకుంటూ ఏమాత్రం ఆగకుండా వస్తున్నది. సాధారణంగా మనకి కుళాయిలు ఇస్తారు, కుష్ అని కాసి నీళ్లు పడుతుంది, ఆగిపోతుంది. నీళ్లు వస్తాయి, ఆగుతాయి. ఏదో మాయిదారు గొడవ. ట్యాప్లోంచి వచ్చే నీళ్ళు ఏముంది, దడదడదడ రాదు కదా. కానీ అక్కడ కొండ మీద అలా కదట, లొఠత్తు పైనుంచి నీళ్లు దొల్లుకొస్తున్నాయి. అభంగా ఎడతెరపి లేకుండా ఉంది ప్రవాహం చెక్క 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 అలా వెళ్ళిపోతుంది, కానీ ఎక్కడ ఆగట్లేదు. మాయిదారి కృష్ణాజలం కాదు కానీ గవర్నమెంట్ ఇచ్చే నీళ్ళు అనమాట. ట్యాప్ వస్తుందని వీడు బకెట్ పెట్టి కూర్చుంటాడు కుర్రాడు, మోటార్